శ్రీ గురుభ్యో నమ. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమ. కిందటి ఎపిసోడ్లో అంటే ఎపిసోడ్ 23లో విశాలాక్షి అట్టనరాదు, ఆ అబలు నేను విడవలేదు, వదిలినట్లయితే చెప్పగలదేముందైనా సుందరి నీవు నా భార్యవు కమ్ము అని శబరితో అన్నట్టుగా శివుడు చెప్పినట్టుగా చెప్పుకున్నాం మనం. ఇప్పుడు కంటిన్యూషన్ చేద్దాం దాన్ని. వేరే విధంగా కాదు అని పలికి మదరాతుడై ఆ పల్లెశ్రీ చేతిని పట్టుకుని అంత ఆమె విస్మయంతో వదులుమని ఆదరంతో నీవిట్లు బలవంతము చేయ తగదు, నా తండ్రిని నాకై యాచించు. వేరొక విధముగా కాదు ఇట్లా అనగా శివుడు, ఎక్కడున్నాడు నీ తండ్రి? ప్రణిపాతంతో అతను చూడదలచితిని అనగా పార్వతి శివుని తన తండ్రి వద్దకు తీసుకుని వచ్చింది. పార్వతి అభ్యర్థన మేరకు శివుడు హిమాలయునితో గిరివర్య సుందరయ్యకు కన్యైన ఈ నీ కూతుర్ని ఆతుడినైనా నాకు ఇమ్ము అనగా హిమాలయుడు మహేశుని దగ్గరకు తీసుకుని ఇట్లా, దేవా ముల్లోకముల్లో నీవే దాతువు స్వామి కదా, చరాచర జగత్తంతా నీవే వ్యాపించున్నావు అని అనేక విధములుగా హిమాలయుడు స్తుతించాను. ఇంతలో నారదుడు ఋషులతో కలిసి అక్కడికి వచ్చి నవ్వుతూ, శూలపాణి నమస్కారం, వాస్తవంతో కూడిన నా మాటలు విను. స్త్రీల కలయిక అన్నది మగవారిని ఎగతాళి పాలు చేయను. నీవు లోకములకు నాథులవు అని ప్రబోధము గర్పగా శివుడు స్పృహనుంది. నారదా, నీవన్నది నిజం. స్త్రీ సాంగత్యం చేతనే పురుషులు పతనమయ్యేదరు, సందేహం లేదు. నీ మాట సత్యం. నేను ఈనాడు ఈ స్త్రీచే మోహమునుంది ఈ పర్వత సమీపంలోకి వచ్చింది కనుక ఈ పర్వత సమీపంలో ఉండను. నేడే మరలా వనములకు వెళ్ళేదు అని శివుడు యోగులు కూడా పొందలేని చోటుకు వెళ్ళాను. అతడు నిరాళంబులను తెలిసిన నారదుడు పార్వతితో హిమవంతుడితో ఇతర సభ్యులతో పెట్టాను. ఈ శివుని పరమార్థము అభివాదం చేసి స్తుతించి క్షమించినట్లు చేయవలను. ఈ మహేశుడు లోకములకు నాథుడు, త్రిపురముల నాశకుడు, గొప్ప కీర్తి గలవాడు. నారదుని మాట విని గిరిజతో మిగిలిన సభ్యులంతా శంకరుని దండ ప్రణామం ఆచరించి ప్రణతులై స్తుతించింది. అట్లు స్తుతించగా శివుడు గంధమాదనములకు అంగీరసులతో వచ్చి మహర్షులతో అభిషేకింపబడి అప్పుడు ఇంద్రాదేవతలు పుష్పముల వాన కురిపించింది. బ్రహ్మ సురగణములతో గిరిజతో అభ్యర్థింపబడిన పరమవంచుడు శివుడు వారితో కూడి దివ్యాసనపై ఉండి గొప్ప ఐశ్వర్యంతో విరాజిల్లను. ఇప్పుడులారా పరమశివుని అనేక చరిత్రములు వినువారి పాపములు హరింపజేయనట్టువి రుద్రుని గొప్ప చరిత్రములే లేవేవి గలవో అన్నీ వింటిమి, ఇక మీకేమి చెప్పేదను అనగా ఋషులు ఇట్లా అన్నది. పిమ్మట సూతుడు ఇట్లను, వ్యాసుని ప్రసాదం చే నేను అద్భుతము విస్తృతము వేదగర్భితము జ్ఞానాత్మకమైన ఈ శంకర రూపం అద్భుతమవుతానని వింటిని. ఎవరు భక్తితో పరమశ్రద్ధతో ప్రీతితో శివునికి ఇష్టమైన శివమహాత్మ్యం శివశాస్త్రము వినిపించెదరో వారు పరమగతిని పొందెదరు. ఇది శ్రీ స్కాంద మహాపురాణందలి మహేశ్వర ఖండమున కేదారఖండమందు 35వ అధ్యాయం సమాప్తం. కేదారఖండం సమాప్తం. శ్రీరస్తు సుఖమస్తు అవిఘ్నమస్తు. వచ్చే శ్రీ స్కాంద మహాపురాణం మహేశ్వర ఖండమున కౌమారిక ఖండం ప్రారంభం. ఈరోజు అంటే అప్పుడు రాసినప్పుడు ఇక్కడ చదువుతున్నాను. శ్రీ చైత్ర త్రయోదశి సోమవారం 6/5/2024 నాడు వేదవ్యాసకృత శ్రీ స్కాందపురాణంలోని కొన్ని ముఖ్యాంశాలను రాద్దామన్న సంకల్పంతో ప్రయత్నిస్తూ ఉన్నాను. దీనికి ఆ పరమేశ్వర అనుగ్రహం కావాలని కోరుకుంటూ ప్రారంభిస్తూ ఉన్నాను. శ్రీ వేదవ్యాస మహర్షి కృత శ్రీ స్కాంద మహాపురాణం 2 భాగాలుగా అంటే వచనం విక్టరీ సంస్థ వారు ఆవంతి సత్యనారాయణ గారి అనుసరణ ఇమ్మడిశెట్టి అక్కేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారిచే ప్రచురితమైన భాగాలు 2013లో అమలాపురంలో కొన్నాను. అందులో విషయాలు ఒకసారి చదివినా కొన్ని మనసుకు పట్టాయి. కానీ అప్పట్లో నాకు ప్రారంభమని తలంపు లేదు. దేనికైనా సమయం దైవానుగ్రహం కలిసి వస్తేనే ఆ పని జరుగుతుంది కదా. ఇంతకాలానికి ఆ భగవంతుని కృపతో ప్రారంభించాను. ఇందులో చాలా విషయాలు ప్రస్తావింపబడ్డాయి. అయితే వయసు మళ్ళిన వారికి అసలు స్కాంద మహాపురాణంలో ఏముంది అన్న సందేహం తీరే విధంగా రూపొందించాలన్నదే నా ధ్యేయం. కాలానుగుణంగా వస్తున్న మార్పులు చూస్తుంటే ఇలాంటి పుస్తకాలు ఎవరైనా చదువుతారా అన్న సందేహం ప్రతి వ్యక్తికి కలిగేదే.
అల్లుడి కోసం ఈ మహాపురాణంలో ప్రస్తావించిన కొన్ని మహిమాన్విత అంశాలను ఇక్కడ పొందుపరిస్తే తక్కువ సమయంలో విషయగ్రహణ జరిగి మరలా చదవాలని, తర్వాత మూలగ్రహం చదవాల కోరిక ఆ భగవంతుడి ప్రేరణతో జరగాలన్నదే నా ఆశయం. అందరికీ అలా జరగాలని నా ఆశయం. అందుచేత ఆ విధంగా ముందుకు సాగుదామా? మరి ఇంకా ఆలస్యం దీనికి. అర్జునుడు 5 అప్సరసలకు శాప విమోచన చేయుట. ఇది కౌమారిక ఖండంలో ప్రారంభం అన్నమాట. ఇది మునులు అంటే ఉగ్రశుడు సూతిని ఇట్లా అడిగిరి. సూతిని దక్షిణ సముద్ర తీరంలో ఉన్న 5 తీర్థములు ఏవో చెప్పి వారిని వర్ణించము. నారదాదులు ఆ తీర్థములకు అన్ని తీర్థముల బలములు ఇచ్చు శక్తి ఉన్నదందరూ కనుక వాని చరిత్రను మహాత్మ్యను వినగోర్చున్నాం అని అడగగా సూతుడు ఇట్లు చెప్పాను. పూర్వము పులకత శరీరంతో వ్యాసుడు నాకు చెప్పిన అత్యద్భుతమగు కుమారనాథుని ప్రభావముకు పుణ్య సత్కథను వినుడు. ఏ మానవుడు మధ్వాచార తీర్థమును సేవించును అతడు నా వల్లనే బ్రహ్మలోకమున నియతముగా నివసించును. పూర్వము అర్జునుడికి నారదుడు తెలిపిన అత్యాశ్చర్యకరమగు కథను మీకు విస్తారంగా చెప్పాను. పూర్వం ఒక కారణం వచ్చి అర్జునుడు మణికోటం నుండి దక్షిణ సముద్రం వద్దకు 5 తీర్థములందు స్నానమాడుటకు వెళ్ళాను. అవి కుమారేశుని, స్తంభేశ, బర్కరేశ్వర, మహాకాల, సిద్ధేశ తీర్థములు. అందులో శాపోసాత్తు 5 మొసళ్ళ నుండి తపోధనుల ప్రాణములను తీర్చుండుటే తాపసుల భయముతో వాటిని విడిచిపెట్టిరి. అందుచేత వారు అర్జునుడితో వెళ్ళవద్దని వారించిరి. అప్పుడు అర్జునుడు వారితో అనేక హితోక్తులు పలికి వారి ఆశీర్వాదమును తీసుకున్నాను. వారు పార్థ, ఎల్లప్పుడూ నీకు ధర్మమును అభిరుచిగా నిలుచుగాక, నీ కోరిక మేర చేయము అని వెళ్ళమనగా వారికి నమస్కరించి ఆ 5 తీర్థములను చూచుకు వెళ్ళాను. సౌభద్ర తీరమున అర్జునుడు నీటిలో దిగి స్నానం చేస్తూ ఉండగా అతన్ని ఒక మొసలి పట్టుకొలను. అర్జునుడు కదులుతున్న ఆ మొసలితో సహా నీటిలో నుంచి పైకి లేవగా ఆ మొసలి ఒక అందమైన స్త్రీగా మారిపోయింది. అర్జునుడు ఆమెను, నీవెవరు, ఎట్లు జలచరమైతుంది, ఎందుకు గొప్ప పాపము ఆచరించింది అనగా ఆమె ఇట్లా చెప్పాను, నేను ఇంద్రలోకం నుండి అప్సరసల్లో కుబేరునికి ఇష్టమైన వర్షానుదానను. నా 4 మిత్రులు సౌరభేయి, సామేయి, బుద్భుత, లత అనువారు స్వేచ్ఛగా సంచరించేవారు. ఒకనాడు మేము 5 కలిసి ఇంద్రుని మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణుని చూచితిమి. అతని అందమును తేజస్సును చూసి అతని తపస్సుకు ఆటంకము కల్పించుటకు పూనుకుని భంగపడితిమి. కోపించిన ఆ బ్రాహ్మణుడు మమ్మ చూసి, మీరు మొసళ్ళై నీటిలో 100 సంవత్సరం ఉండేదని అని చెప్పించగా మాకు శాప నివారణోపాయం తెలపమని వేడుకొంది. ధర్మాత్ముడు ఇప్పుడు శుభములకు చేయగోరి అతను ఇట్లను, మీరు మొసళ్ళై నీటిలో పురుషుని పట్టినప్పుడు మేము పైకి లేపువాడు వచ్చినా మీ రూపమును పొందేదారు అని శాపము విమోచనం చెప్పగా వారు ఆ విప్రంగా నమస్కరించి ప్రదక్షిణ చేసి దుఃఖముతో ఆ ప్రదేశం నుండి వైదొలిగిరి. వెంటనే దేవర్షికు నారదుని సలహా మేరకు మేము ఇచ్చటికి వచ్చినాం. వీరుడా, నీవు మా దుఃఖము నుండి విముక్తులు చేసేదవన్న నారద మహర్షి పలుకులను సత్యము చేయవలను. నీ వంటి సాధువుల జన్మ దీనులకు ఉపకరించుటకే కదా అని ఆ స్త్రీలట్లు బల్కగా విని క్రమముగా ఇతర తీర్థములలో స్నానమాడాను. అక్కడ ఉన్న మొసళ్ళు పట్టుకునగా అర్జునుడు పూర్వం వల్లనే వారిని పైకెత్తాను. అంతటా ఆ స్త్రీలు అర్జునుడికి నమస్కరించి జయము కలుగవలని ఆశీర్వదించి వెళ్ళగోరగా అర్జునుడు తన సందేహమును ఈ విధంగా తెలిపాను. నారదుడు తనకు పూజ్యము ఈ తీర్థములందు మీ నివాసం ఎట్లు అనుమతించను? అమిత బలము గల నవదుర్గలు సిద్ధగణపతి ఇక్కడ ఉండగా మొసళ్ళ వల్ల మీరు ఇక్కడ ఎట్లుండేది? ఎంతో శక్తి గల మునులు ఋషులు కూడా మిమ్మల్ని ఎట్లు నివారించలేదు అన్న ప్రశ్నలకు అప్సరసలు ఇట్లన్నది. అర్జున, సరిగానే అడుగుతుంటే కానీ ఉత్తర దిక్కున చూడము, ఇతర విప్పులతో కూడి నారదుడు ఇట్టే వచ్చుతున్నాడు, నీవు అడిగిన దాన్ని అంత చెప్పగలవాడతను అని పలికి నింగిపైకి ఎగిసిరి. దాన ప్రశంస సూతుడు ఇట్టి చెప్పసాయం. అంతటా అర్జునుడు బ్రాహ్మణులతో కూడి ఉన్న దేవర్షి నారదుని సమీపించి వారందరికీ నమస్కరించింది. అప్పుడు అర్జునుడితో నారదుడు ఇట్లను, నీకు ధర్మబుద్ధి బ్రాహ్మణ దేవతల యందు
గౌరవము కలలు. ఈ మహాయాత్రలో నీవు ఖేదమును కానీ కోపమును కానీ పొందలేదా? అర్జున, తీర్థయాత్రలందు మునులైనను విఘ్నముల వలన క్రోధములు ఉండెదరు, కోపించెదరు. అర్జున, తీర్థయాత్రలందు నీవు దోషములు పొందితివా? ఏమి? విప్రులు పాలకులకు శిక్షణ గరిపెదరు కదా. మేము విష్ణువు స్థాపించిన ధర్మగురు ఫలము ద్విజుల పట్ల విష్ణువు పలికిన గాథ ఒక దానిని ఇట్లు వినుతున్నాం. ఎవరి నిర్మలత్వము నిత్యమగు కీర్తిని వినుట చండాలతో సహా జగత్నంతా వెంటనే పవిత్రం చేయను. అతడే విష్ణువు. ఇట్టి నేను మీచే ఇవ్వబడిన తీర్థ కీర్తిని గలవాడు. అర్జున, నీవు మా కుశలమును కోరదవు. అట్టి నీకు ప్రియమగుదాన్ని చెప్పేదను. యాదవులు పాండవులు కుశలమే. ధృతరాష్ట్ర శాసనముచే భీమసేనుడు వీరవర్ముడు అను రాజును వధించగా వారంతా శాంతి నొందిరి. ఇది విని సంతసించి అర్జునుడు నారదుని ఈ తీర్థం యొక్క గుణములను మహాత్మ్యమును వినిపించము అని అనగా నారదుడు ఇట్లు చెప్పాను. అర్జున, నీవు గుణవంతుడు కానా గుణములను గూర్చి ప్రశ్నించుట యుక్తమే. ధర్మం వల్ల కలుగు గుణములను గుణవంతుల వినుటయే యుక్తము. సాధువులకు ప్రతిదినము ధర్మమును వినుట స్మరించుట చేతనే కాలం గడిచిపోవు. పూర్వము నేను కపిలుని అనుసరించుతూ ముల్లోకములలో పర్యటించుతూ బ్రహ్మలోకమును చేరి అక్కడ పితామహుని చూచి నమస్కరించింది. చూపుతోనే సుస్వాగతమును బ్రహ్మ నాకు పలకగా సంతోషంతో కపిలునితో కలిసి కూర్చుంటుంది. ఇంతలో బ్రహ్మచే ప్రతిదినము జరుగు విశేషం తెలిపడి వార్తికులు అక్కడకు రాగా బ్రహ్మ వారిని కూడా స్వాగతించి వారితో మీరు ఏమేమి చూసిరి వింటిరి అనగా వారిలో శ్రేష్ఠులకు సుశ్రవుడు వాడు బ్రహ్మకు నమస్కరించి ఇట్లాను. కాత్యాయనులను ముని అనేక ధర్మములు విని వాటి సారమును తెలియగోరి ఏకాంగుష్టుడై 100 సంవత్సరములు ఉండగా దివ్యజ్ఞాన ప్రబోధముతో అతడు సారస్వత ముని వద్దకు చేరను. ఆ మునికి నమస్కరించి తన మనస్సులో దాన్ని చెప్పాను. ధర్మజ్ఞుడా, కొందరు సత్యమును, కొందరు శౌచమును, మరికొందరు సాంఖ్యమును, ఇతరుల యోగమును ప్రశంసిస్తూ ఉందరు. ఇట్లే ఓర్పు, రుజుతనము, మౌనము, యథార్థమును పొగడుతూ వైరాగ్యమును పొగడుతూ వివిధ రీతుల్లో ఉత్తమమని పొగిడెదరు. ఇట్లు లోకముండగా జనులు విధి నిషేధముల విధానమున ఏది మేలని వ్యామోహము అందుతూ ఉండేది. వీటిని అన్నింటిలో మహాత్ములు దేన్ని పాటించవలను దాన్ని తెలియజేయము అనగా సారస్వతుడు తనకు సరస్వతి చెప్పిన దాన్ని సారమును చెప్పెదను వినువానను. ఈ జగత్తంతా ఉత్పత్తి నాశములే ధర్మం కాగలది. దానము చేయవాడు పాపమునందడు. స్థానుభక్తుడు జన్మము మృత్యువును పొందాడని శృతి సావర్ణ్యమును చెప్పిన 2 కథలను విను. ఈ సంసారమును మునిగిన వారిని తరింపజేయవాడు హరుడు ఒక్కడే. దానము, వృత్తము, వాక్కుచే ఆయుష్చే కీర్తి ధర్మములు పరోపకారములివి సారములైన శరీరం నుండి సారము తెచ్చినవి. ధర్మమునందు ఆసక్తి, వేదార్థ చింతన, దానము చేయటందు వ్యసనము, ఇంద్రియ విషయమునందు వైరాగ్యము వీనిచే జన్మ సఫలమగును. ఈ భారతదేశం నందు అధ్రువముగు మనుష్య జన్మను పొంది ఆత్మశ్రేయస్సుకే పాటుపడిన వారిచే ఆత్మయే వధించబడినట్లు అగును. దేవాసులందరిలో మనుష్య జన్మం దుర్లభం. అది పొంది నరకం పొందిన విధముగా ఆచరించవలను. అన్నింటికీ మూలము, అన్నింటినీ సాధించినది మనుష్య జన్మ. ఇక్కడితో ఆపుదాం. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆపుతే స్వస్తి. మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.